హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ కొట్టడం పెద్ద కష్టంగా భావించేవారు. అయితే ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు 100 కోట్ల గ్రాస్ మార్క్ కాదు, 100 కోట్ల షేర్ మార్క్ అనేది కొట్టేస్తున్నాయి. మరి గ్రాస్ మార్క్కి, షేర్ మార్క్కి, అలాగే నెట్ కలెక్షన్స్కి తేడా తెలియాలంటే మొన్న ఒక వీడియో చేసినా అది చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో 100 కోట్ల పైన షేర్ మార్క్ కొట్టిన సినిమాల గురించి తెలుసుకుందాం భయ్య. అలాగే ఏ హీరోకి ఎక్కువ 100 కోట్ల షేర్ మార్క్ సినిమాలు ఉన్నాయి కూడా క్లియర్గా చెప్తాను. మరి టాప్ 1 ఎవరో తెలియాలంటే ఆఖరి వరకు చూడండి. ఈ లిస్ట్లో నెంబర్ 7th ప్లేస్లో తేజ సజ్జా ఉన్నాడు భయ్య. మరి 100 కోట్ల షేర్ మార్క్ కొట్టాలంటే కేవలం టైర్ 1 హీరోలకి, పెద్ద స్టార్డమ్ హీరోలకి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చి చిన్న ఆర్టిస్ట్గా వచ్చి ఎదిగి ఇప్పుడు 100 కోట్ల షేర్ మార్క్ కొట్టాడంటే మామూలు విషయం కాదు భయ్య. మరి తేజ సజ్జా ఈ హనుమాన్ మూవీతో 100 కోట్ల పైన షేర్ మార్క్ అనేది కొట్టేసి టైర్ 1 హీరోలకి ధీటుగా 100 కోట్ల షేర్ మార్క్ అనేది సాధించాడని చెప్పవచ్చు. అదనమాట మ్యాటర్. ఇక 6th ప్లేస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ ఉన్నాడు భయ్య. యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR మూవీతో 100 కోట్ల షేర్ మార్క్ అనేది కొట్టాడు అనమాట. మరి ఇప్పుడు వరకు 100 కోట్ల షేర్ మార్క్ అనేది ఎన్టీఆర్ కూడా లేదు సోలోగా. ఇక 5th ప్లేస్లో రామ్ చరణ్ ఉన్నాడు భయ్య. మరి రామ్ చరణ్కి అయితే 2 100 కోట్ల షేర్ మార్క్ సినిమాలు ఉన్నాయి. ఒకటి రంగస్థలం అయితే 2 యాజ్ యూజువల్గా RRR. అదనమాట మ్యాటర్. ఇక 4th ప్లేస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఉన్నాడు భయ్య. అల్లు అర్జున్ అయితే సోలోగానే 2 100 కోట్ల షేర్ మార్కు సినిమాలు అనేవి సాధించాడు. ఒకటి అలా వైకుంఠపురంలో అయితే 2 పుష్ప. ఇక 3rd ప్లేస్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు భయ్య. మరి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 రీఎంట్రీ మూవీతో 100 కోట్ల సోలో షేర్ మార్కు మూవీ అనేది కొట్టాడు. ఇక తర్వాత సైరా మూవీతో మరో 100 కోట్ల పైన షేర్ మార్క్ సినిమా అనేది కొట్టాడు. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవికి 2 100 కోట్ల షేర్ మార్క్ సినిమాలు అనేవి ఉన్నాయి. ఇక టాప్ 1 ప్లేస్ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు భయ్య. ఇదేంటి 2ని స్కిప్ చేసేసాను అని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే ఈ రెబల్ స్టార్ ప్రభాస్కి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక్కొక్కరికి 5 100 కోట్ల షేర్ మార్క్ సినిమాలు ఉన్నాయి. అందుకనే 2 అనేది స్కిప్ చేశాను. ఇక ఆ సినిమాలు ఏంటనే విషయానికి వస్తే రెబల్ స్టార్ ప్రభాస్కి భయ్య 100 కోట్ల షేర్ మార్క్ దాటిన 5 సినిమాలు బాహుబలి 1, బాహుబలి 2, రాధేశ్యామ్, సాహో, అలాగే మొన్న వచ్చిన సలార్. ఈ 5 సినిమాలతో 100 కోట్ల షేర్ మార్క్ అనేది రెబల్ స్టార్ ప్రభాస్ దాటాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సాధించిన 100 కోట్ల షేర్ మార్క్ సినిమాలు ఏంటంటే భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి బాట, గుంటూరు కారం, సరిలేరు నీకెవరు. మరి ఈ విధంగా ఈ 5 సినిమాలతో 100 కోట్ల షేర్ మార్క్ అనేది 5 సార్లు కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అది కూడా ఒరిజినల్ మూవీతో. అదనమాట మ్యాటర్. ఈ వీడియోపై మీ అభిప్రాయానికి ఎంత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.